హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను 5 టైప్స్ ఆఫ్ బజ్జీ రెసిపీని చూపిస్తున్నాను. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. ఈ వానాకాలంలో తినడానికి వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. చూడండి, దానికోసం బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. 1.5 గ్లాసు శనగపిండికి 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకున్నాను. పొడి బియ్యపిండిని గ్రామ్స్ వైజ్ చూసుకుంటే 400 గ్రామ్స్ శనగపిండికి 2 స్పూన్లు బియ్యపిండి వేసుకొని ఒకసారి జల్లించేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు బజ్జీల కోసం బ్యాటర్, టేస్టీ బజ్జీ కోసం బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను కారం వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వేసుకోవడం వల్ల సూపర్ ఫ్లేవర్, టేస్ట్ వస్తుందండి. అలాగే 1/2 స్పూన్ వరకు అజ్విన్ వాము వేసుకోవాలి. చూడండి, వాము ఇలాగా అరచేతిలో వేసుకొని ఇట్లా బాగా రబ్ చేసినట్టుగా చేసి వేయటం వల్ల టేస్ట్, స్మెల్ మంచిగా ఎన్హాన్స్ అవుతాయి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు యాంటీబయాటిక్ ప్లస్ మంచి కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట బజ్జీ. కాబట్టి ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. విస్కర్తో కానీ, మీ ఇష్టం హ్యాండ్తో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసుకొని బాగా వేడివేడి ఆయిల్ కూడా ఒక గరిటెడ్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇలాగ వేడివేడి ఆయిల్ అలాగే బియ్యపిండి వేయడం వల్ల క్రిస్పీగా సూపర్ టేస్టీగా వస్తాయి అన్నమాట బజ్జీ. అలాగే 1/2 స్పూన్ వరకు తినే సోడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ థిక్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, నేను బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎంత థిక్గా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా, ఉండలు కట్టకుండా చక్కగా బాగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్ వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత చూడండి, బ్యాటర్ వేలు ముంచి చూసామనుకోండి, మన వేలుకి కోట్ అవుతుంది. అలా కోట్ అవ్వాలి. అప్పుడే మనకి బజ్జీకి పట్టుకుంటుంది పిండి. ఆ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఫస్ట్ గుంటూరు స్పెషల్ మిర్చి బజ్జీ చేసి చూపిస్తున్నాను. చూడండి, దిస్ ఈజ్ ఆల్ టైమ్ మై ఫేవరెట్ అండి స్నాక్. చూడండి, ఇవి సన్నగా ఉండే పార్ట్ మొత్తం ఇలాగా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకొని ఈ విధంగా స్లిట్స్ చేసుకోవాలి నైఫ్ తోటి. ఈ విధంగా ఘాట్లు పెట్టేసేసుకొని లోపల ఉన్న సీడ్స్ మొత్తం రిమూవ్ చేసేయాలి. మీరు స్పైసీగా తినాలి అనుకుంటే కొన్ని సీడ్స్ ఉంచుకోండి. నేనైతే ఇక్కడ మొత్తం సీడ్స్ అన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఇది బాగా ఘాట్ ఎక్కువ మిర్చి, అందుకని చెప్పి మొత్తం సీడ్స్ మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. ఈ విధంగానే మొత్తం రిమూవ్ చేసుకొని దీంట్లో స్టఫింగ్ పెట్టుకోవాలి. గుంటూరులో ఏ స్టఫ్ అయితే యూస్ చేస్తారో అదే స్టఫ్ యూస్ చేస్తాను. చూడండి, సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. స్టఫ్ సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట తినేటప్పుడు. మరి ఆ స్టఫ్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసి 1/2 స్పూన్ అంత సాల్ట్ వేసిన తర్వాత 1/2 స్పూను వాము ఇట్లా రబ్ చేసుకోవాలి. మళ్ళీ అరచేతిలో వేసుకొని రబ్ చేసేసుకొని వాము కూడా వేసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మీకు ఇష్టమైతే మిక్సీ కూడా వేసేసుకోవచ్చు, మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా స్టఫ్ చేసుకోవచ్చు. నేను ఇలాగే స్టఫ్ చేసేస్తున్నాను. ఈ స్టఫే యూస్ చేస్తారండి గుంటూరులో కూడా. చూడండి, నిండుగా స్టఫ్ చేసేసుకొని వీటిని మనం బ్యాటర్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసినాక మళ్ళీ కట్ బజ్జీ ప్రిపేర్ చేసుకోవచ్చు వేరే స్టఫ్ యూస్ చేసి, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఇవన్నీ కూడా చూడండి మొత్తం ఫిల్ చేసి పెట్టేసుకున్నాను స్టఫ్. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పిండి వేసి చూసుకోండి, బ్యాటరు అది పైకి తేలితే ఆయిల్ కాగినట్టు. ఇప్పుడు చూడండి, మిర్చిని ఆ విధంగా డిప్ చేసుకొని కాగిన ఆయిల్లో వేసేసుకోండి. అలాగే 1 by 1 ఎక్కడ గ్యాప్స్ ఉంటే అక్కడ వేసేసుకోండి బజ్జీ. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నామనుకోండి లోపలికంటూ కుక్ అయ్యిద్ది. పచ్చిమిర్చి కూడా కుక్ అయ్యిద్ది అనమాట. లేకపోతే పచ్చిమిర్చి మనకి కుక్ అవ్వదు సరిగ్గా, కసకసామంటా ఉంటుంది. అందుకని చెప్పి మనకి మీడియం ఫ్లేమ్ మీద లోపలికంటూ మిర్చి కూడా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కుక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. కట్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో
మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ టైప్ ఆఫ్ బజ్జీ ఎగ్ బోండా. చాలా చాలా బాగుంటుందండి ఇది ఎగ్ బజ్జీ. ఆ బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసుకోవాలి, వాటిని డిప్ చేసి వేస్తున్నాను. మీరు ఎగ్ బోండా వేసేటప్పుడు, ఎగ్ బజ్జీ వేసేటప్పుడు ఆ బ్యాటర్లో కొంచెము మిరియాల పొడి ఉంటుంది కదా, పెప్పర్ పౌడర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఎగ్ బజ్జీ ఈజ్ రెడీ. దీంట్లో కూడా స్టఫింగ్ నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను. సెకండ్ టైప్ ఆఫ్ బజ్జీ ఎగ్ బజ్జీ రెడీ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఆనియన్ బజ్జీ. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, మీరు ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఆనియన్స్ రెడీగానే ఉంటాయి కాబట్టి ఇంట్లో. చూడండి, ఈ విధంగా స్లైసెస్ కట్ చేసుకోవాలి. మరీ థిక్గా అవద్దు, మరీ పల్చగా అవద్దు. చూడండి, ఈ విధంగా స్లైసెస్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. కొంచెం పెద్దగా ఉండే ఆనియన్స్ తీసుకోండి, కొంచెం పెద్ద స్లైసెస్ వస్తాయి అన్నమాట. దాన్ని కట్ చేసుకున్నాక డిప్ చేసుకోవాలి. కొంచెం పొరలు విడిపోతాయి చూసుకొని డిప్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోండి. దీనికి నిమ్మకాయ కారము, అలాగే ఉల్లిపాయలు వీటితోటి స్టఫింగ్ ఉంటుంది, అది చూపిస్తాను. చూడండి, ఆనియన్ బజ్జీ కూడా రెడీ అయింది. ఇప్పుడు ఆలు బజ్జీ. మీరు కావాలనుకుంటే పీల్ రిమూవ్ చేసేసుకోండి. నేను ఇక్కడ పీల్ రిమూవ్ చేయకుండా కట్ చేశాను. అది కూడా అంతే, మరీ థిక్గా అవద్దు, మరీ పల్చగా అవద్దు. అవి ఈ విధంగా డిప్ చేసి వేసేసుకొని కుక్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే టొమాటో బజ్జీ. టొమాటో చాలా చాలా బాగుంటుందండి. ఇది కొంచెం సోర్ టేస్ట్ తోటి, కొంచెం పులుపుగా జ్యూసీగా ఉంటుంది, లోపల పైనుంచి క్రిస్పీగా ఉంటుంది అనమాట. మీరు నాకు తెలిసి ఎవరు ప్రిపేర్ చేసి ఉండరు ఇంతకుముందు. చాలా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీటిలోకి చాట్ మసాలా చల్లుకొని తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, లేకపోతే ఇలాగే తినేసినా బాగుంటుంది. చూడండి, టొమాటో బజ్జీ రెడీ. మన 5 టైప్స్ ఆఫ్ బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టఫింగ్ చూపిస్తాను, చూసేయండి. ఈ వానాకాలంలో ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూడండి, స్టఫింగ్కి ఆనియన్ పీసెస్, కొత్తిమీర, క్యారెట్ అనమాట. ఇవి 3 కూడా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. అలాగే చూడండి, నిమ్మకాయ కారం. ఈ విధంగా లెమన్ జ్యూస్ తీసుకోవాలి. లెమన్ జ్యూస్ తీసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్, కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. అలాగే చాట్ మసాలా, ఈ 3 కూడా పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా స్లిట్ చేయండి. ఇందాక మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఘాటు పెట్టేసి చాక్తోటి చూడండి స్టఫ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఇందులో ఫిల్ చేసేసుకోవాలి. లెమన్ జ్యూస్ కూడా వేసేస్తున్నాను. లెమన్ జ్యూసు తర్వాత చాట్ మసాలా కూడా వేసేసుకోవాలి. వీటిని కట్ బజ్జీ అంటారు, సూపర్ టేస్టీగా ఉంటాయండి. మిర్చి బజ్జీ అయితే తినటానికి కొంచెం స్పైసీగా అలా ఉంటాయి. స్పైసీగా తినాలనుకునే వాళ్ళు మిర్చి బజ్జీ తినొచ్చు, లేకపోతే ఇట్లా కట్ బజ్జీ లాగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టఫింగ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. అలాగే చూడండి, పైనుంచి చాట్ మసాలా కూడా చల్లేస్తున్నాను. ఎగ్ బోండా కూడా అలాగే ప్రిపేర్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకోండి. 4 సైడ్స్ నుంచి కట్ చేసుకోండి. 4 సైడ్స్ నుంచి కట్ చేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకోవడమే. ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్, కొత్తిమీర, క్యారెట్ సన్నగా తురుముకోవాలి. క్యారెట్, కొత్తిమీర, ఆనియన్ ఇవన్నీ కూడా స్టఫ్ చేసి కొంచెం నిమ్మకాయ కారం వేసేసుకొని పైనుంచి చాట్ మసాలా చల్లుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రైనీ సీజన్లో. ఇవన్నీ అన్ని టైప్స్ మనకు బయట దొరకవు కదా. చూడండి, ఆనియన్ బజ్జీ, ఆలు బజ్జీ, అలాగే టొమాటో బజ్జీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
స్పైసీగా తినాలనుకునే వాళ్ళు స్పైసీగా తినచ్చు, యమ్మీగా తినాలనుకునే వాళ్ళు యమ్మీగా తినొచ్చు వేడివేడిగా ఈ వర్షాకాలంలో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.